క్రైమ్ 101 ఈ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. సో యాక్చువల్లీ ఈ ఫిలిం గురించి కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇది మన ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మెయిన్ లీడ్స్ బై మన హీరోస్ ఇద్దరు ఉంటారు. ఒకరేమో క్రిస్ హెమ్స్వర్త్ అండ్ మార్క్ రఫోలో. ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఈ ఫిలింలో మెయిన్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. సో వీళ్ళైతే మీకు తెలిసే ఉంటారు కదా, ఒక ఐడియా ఉంటుంది కదా. పిక్చర్ చూడండి, ఫిలిం స్టోరీ ఎలా ఉంటుంది ఏందనేది మాట్లాడుకునే ముందు నాకెలా అనిపించింది అని అంటే, నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చూసినంత వరకు అయితే చాలా అంటే చాలా బోర్ అనిపించింది. బట్ కొంచెం పేషెన్స్ పెట్టి ఆ ఫిలింలోకి కొంచెం పాయిజన్ లాగైతే ఎక్కినట్టయితే మీకైతే ఫిలిం కనెక్ట్ అవుతుంది. సో అదే వేరియేషన్ అనిపించింది. ఎక్కడంటే నాకు సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ పొజిషన్ నుంచి చూసుకుంటే కొంచెం బాగా అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్లో అయితే చాలా అంటే చాలా బోర్ సీన్స్ పోయాయి. ఎంత బోర్ సీన్స్ అని అంటే, ఒక్కొక్క క్యారెక్టర్ని చూపెట్టుకుంటూ పోయే సిచ్యువేషన్లో మనకు చాలా లాంగ్ టైం తీసుకున్నారు. కానీ స్టోరీ ఏమైనా కొత్తగా ఉన్నదా అని అంటే అస్సలు లేదు. ఆ క్లైమాక్స్ పోర్షన్ వచ్చినంత వరకు అయితే మనకు తెలిసిపోతుంది మొత్తం రొటీన్ అన్నట్టు. బట్ ఓకే, కొంతమందికి ఈ ఫిలిం నచ్చకపోవచ్చు కూడా, అసలు ఎందుకు ఇంత లాగ్ చేస్తారు అన్నట్టు మీకు అనిపించచ్చు కూడా. అదన్నట్టు అసలు స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే, మన హీరో అదే జేమ్స్. సో మన హీరో వచ్చేసరికి ఒక దొంగ అని చెప్పుకోవచ్చు. ఫిలింలో ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా దొంగతనం చేసే ప్రాసెస్ అనేది మన హీరో లోపల చాలా ఉంటుంది. ఇది మనకు స్టార్టింగ్ పొజిషన్ మనకు చూపెట్టేస్తారు. సో అక్కడ చేసిందంటే మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది తన దొంగతనం అనేది. ఇప్పటివరకు ఏమైనా ఉందా భయ్యా మన హీరో గురించి అని చెప్పాలంటే, ఇక్కడ చెప్పాను కదా భయ్య, మన హీరో నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి ఎవరిని మనకి కలుస్తున్నాడు అనేది మనం ఈ టోటల్ ఫిలిం అంతా చూస్తామని చెప్పచ్చు. సో దీంట్లో మనకు మన మార్క్ రఫోలో గారి క్యారెక్టర్ అయితే ఈ ఫిలింలో కాపు. సో తన పోలీస్ క్యారెక్టర్ అయితే ఈ ఫిలిం అంతా వర్కౌట్ కాలేదు. అంటే ఇక్కడ ఒక దొంగకి ఒక పోలీస్కి అసలు ఎటువంటి సీన్స్ వచ్చాయి అనేది మీ ఫిలిం చూసి తెలుసుకోండి. సో దీంట్లో మీడియేటర్ లాగా లైక్ ఒక ఇన్సూరెన్స్ ఆఫీసర్ టైప్లో మనకు ఒక క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది. ఫీమేల్ క్యారెక్టర్ హల్లీ బెర్రీ అనే ఒక యాక్టర్ అయితే కనిపిస్తారు. సో తనది అసలు పెట్టకపోయినా అయిపోతుంది అనిపించింది. సో అలా అన్నట్టు అనిపించింది. అండ్ మీడియేటర్లు ఇంకొక దొంగను చూపెట్టి సో ఇలాంటి కబ్లింగ్ అయితే చేస్తారు. ఎక్కడి నుంచి అక్కడికి కనెక్ట్ చేసుకుంటే ఫిలింని తీసుకెళ్తూ ఉంటారని చెప్పచ్చు. ఈ ప్రాసెస్ అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు, ఈ కనెక్టెడబుల్ క్యారెక్టర్స్ గురించి చూసుకున్నట్టయితే. నాకు నచ్చలేనిది ఏంటంటే ఫిలిం స్టోరీ అబ్బాయి. అసలు స్టోరీ ప్లాట్ తీసుకున్నారు కానీ దాన్ని మంచి ఎగ్జిక్యూట్ చేయలేని అనిపించింది. అంటే ఈ దొంగతనం చేసే సీన్స్ అనేది అంతా ప్రాపర్గా వర్కౌట్ కాలేవు. అండ్ ప్లస్ ఈ ఫిలింలో మెయిన్గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయని చెప్పచ్చు. వన్ టైం వాచబుల్ ఫిలిం, మీకు నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, లేకుండా లేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు భయ్య. ఒక లిప్లాక్ సీన్ ఉంటుంది అండ్ ఇంటిమేట్ సీన్ అయితే ఉంటుంది. మరి అంత ప్రాపర్గా చూపెట్టకపోయినా మన హీరోని ఒక డల్ వేరియేషన్లో ఒక నార్మల్గా అలా చూపెట్టుకుంటే అయితే అలాంటి సీన్స్ అయితే తీస్తారని చెప్పచ్చు. ఎలా అయితే ఉంటుందని మాట్లాడుకోవచ్చు. ఇక్కడ లవ్ ఏమైనా వర్కౌట్ అయిందనంటే అబ్బే అంత లవ్ కూడా ఏం వర్కౌట్ కాలేదు. లవ్ సీన్స్ అవన్నీ చూసుకున్నట్టయితే మనకి రెగ్యులర్ అటెంప్ట్ లాగానే అనిపిస్తుంది ఫిలిం. కాకపోతే స్లో వేరియేషన్లో అయితే చాలా ఉంటాయి. బిగ్గెస్ట్ బ్యాక్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు ఈ ఫిలిం గురించి మాట్లాడుకుంటే ఇది ఒకటి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది క్రైమ్ 101 మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్ ఉంది. అండ్ చూస్తుంటే చూడండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది ఫిలిం రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.